ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రికాల సమయంలో మనము ధ్యానం చేసుకోవడానికి దేవుడు ఒక మంచి వాక్యంను చూపిస్తున్నాడు. భయము నుండి పాపం చేయకుడి, మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఊరకుండుడి. దావీదు ఈ కీర్తన రాస్తూ తను కష్టంలో ఉన్నాడు, శ్రమలో ఉన్నాడు. అయినా దేవునికి తాను మొరపెడుతూ ఉన్నాడు. తను మొరపెట్టినప్పుడు దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు అనే విశ్వాసంతో అతను చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మనకు ఈ లోకానికి చెప్తున్నటువంటి మాటలు, భయము నుండి పాపము చేయవద్దు. పాపం అంటే చాలాసార్లు కోపము కూడా పాపం కిందకే కదా. పాపము, కోపములో మనము పాపం చేస్తాం. ఎలాంటి పాపం అంటే ఒక్కొక్కసారి ఆ కోపము ద్వేషంగా మారుతుంది. ఆ ద్వేషం వలన మనము ఇతరులను చంపాలి అన్నంత ద్వేషాన్ని పెంచుకొని మనము ఇతరుల గురించి, వారి పట్ల ఎలా పగ తీర్చుకోవాలి అని ఆలోచనలు చేస్తూ రాత్రులు నిద్ర పట్టక అవస్థలు పడుతూ ఉంటాం. అయితే దేవుడు చెప్తున్నాడు, పాపం చేయొద్దు. కోపపడుడి కానీ పాపం చేయొద్దు అని అపొస్తలుడైన పౌలు కూడా చెప్తున్నాడు. ఎందుకంటే పాపం అనేది మన జీవితాలలో ఎంటర్ అయినప్పుడు మనలో ద్వేషం ఏర్పడుతుంది. కనుక మనము ఇతరులకు కీడు కలిగించే ఆలోచన చేస్తాం. కాబట్టి మనం పాపం చేయకుండా ఏం చేయాలంట, పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానం చేసుకొని ఊరకుండుడి. మనం ధ్యానించుకోవాలి, దేవుని గురించి ధ్యానించుకోవాలి, వాక్యంను ధ్యానించుకోవాలి, దేవుడు చెప్పిన మాటలను ఆలోచించాలి. దేవుడు ఏం చెప్పాడు, మనం ఏ విధంగా ఉన్నాం, మన యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది, మన ప్రార్థనా జీవితం ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనం ఆలోచించుకొని ధ్యానం చేసుకొని ఊరుకున్నప్పుడు మన హృదయంలో దేవుడు మనల్ని చాలా గొప్పగా మార్చేస్తాడు. మన హృదయంలో పరివర్తన తీసుకొని వస్తాడు. మన హృదయంలో శాంతిని నింపుతాడు. మన హృదయంలో సమాధానమును నింపుతాడు. మన హృదయాన్ని క్షమాపణ కలిగిన జీవితంగా మార్చివేసి మనము ఎంతో ప్రశాంతంగా చక్కగా నిద్రించడానికి దేవుడు మనకు కృప చూపిస్తాడు. మరి ఆ విధంగా చేయడానికి దేవుడు మనకు కృప చూపించునుగాక. ఆమెన్. రాత్రి వేళ మంచి నిద్రతో మనందరినీ కూడా దేవుడు దీవించాలని ప్రార్థనలు చేద్దాం.